కొంచెం అవుతుందిరా శంభో శంకర. స్పీడ్గా ఉత్తరాది గారికి నమస్కారం. పర్లేదు సరే. రాజా నా పక్కన ఆయన రమ్మని గారికి కళ వచ్చింది అని నలుపైన నలుపులో నాణ్యం. ఒకసారి చూడండి బాబు చూడండి. కింద రూమ్ లో కొన్నాను ఒకసారి. రాంబాబు రూమ్ లో తీసుకెళ్ళాలి. స్వీట్ రాంబాబు కింద రూమ్ లో ఎదురుగా రండి. హాయ్ ఓకే ఓకే అండి. చెప్పండి రత్నబాబు ఇటు చూడు. అనిల్ ఎదర్రా వెనకాల ఉంటుంది ఎదర్రా. సరే రైట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పీరియడ్ ఉన్నప్పుడు 2 సంవత్సరాల్లో కూడా 1 సంవత్సరం డిప్యూటీ మేయర్ గా పప్పు ఉమామహేశ్వరరావు, 1 సంవత్సరం కర్రీ శ్రీనివాసరావు గారికి అని చెప్పి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే అప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి అవన్నీ రావటం, ఇవన్నీ డిలే అవటంలో 4 నెలలు డిలే అయింది. పప్పు ఉమామహేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేసేసరికి 18 నెలలే ఉంది. దాన్ని ఇద్దరు కూడా చెరుకు 9 నెలలు పంచుకుంటా అన్నారు. ఏదేమైనప్పటికీ కూడా సంవత్సరం అన్నాం కాబట్టి అని కర్రీ శ్రీనివాస్ గారు కూడా సంవత్సరం చేయనివ్వలేమని ఆయన కూడా పట్టుపట్టలేదు. ఏదైనా అన్న మాట ప్రకారం ఏదైతే కర్రీ శ్రీనివాస్ గారికి మరి 2వ డిప్యూటీ మేయర్ గా ఆ రోజున బహిరంగంగా ప్రజల మధ్యలో అనౌన్స్ చేసామో, ఈ రోజున ఎన్నిక అనేది లాంఛనం అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఏదైతే ఆ ప్రాసెస్ అంతా నడిచిన తర్వాత
ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ మేయర్ అవుతారు. ఈ లోపుగా మా పార్టీ కార్యక్రమాలు ఏం జరిగినా అతన్ని గౌరవించుకోవడానికి డిప్యూటీ మేయర్ గా ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీద పిలవటానికి అవకాశం ఉండాలన్న ఉద్దేశంతోనే పప్పు ఉమామహేశ్వరరావు రాజీనామా చేయడంతో ఈ రోజున మీడియా సమావేశం ద్వారా డిప్యూటీ మేయర్ గా మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఎన్నికనేది ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏదైతే వచ్చిన తర్వాత దాని లాంఛనం ప్రకారం అది చేయడం జరుగుద్ది. ఏదైనప్పటికీ కూడా ఒకవేళ ఏదన్నా అనిర్వార్య కారణాల వల్ల డిలే అయితే భవిష్యత్తులో అన్న కర్రి శ్రీనివాస్ గారు ఒక కోరిక కోరాడు, శిలాపలకం మీద డిప్యూటీ మేయర్ అనేది ఉండాలని. డెఫినెట్ గా ఆ కోరిక ఇప్పుడు తీరకపోయినా తీర్చే పరిస్థితి అనేది డెఫినెట్ గా చేస్తాం. ఎందుకంటే గౌరవం అనేది ప్రజల మధ్యలో ఉండాలి. ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అలాగే నాయకుడిగా ఏదైతే నేను మాట ఇచ్చానో ఆ మాట నెరవేర్చవలసిన బాధ్యత నా మీద కూడా ఉంది. డెఫినెట్ గా ఎవరికైనా సరే, ఎందుకంటే ఆ విశ్వసనీయత రాజకీయ నాయకులు లేకపోతే మన విశ్వాసం, ప్రజల విశ్వాసాన్ని కోల్పోతాం. అటువంటి నమ్మకం ప్రతి ఒక్కరు కూడా, నా చుట్టూతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఎవరైతే కష్టపడ్డారో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయడం జరుగుతుంది. అందులో బహిరంగంగా ఎవరికైతే చెప్పామో వాళ్ళకి తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత మనకు ఉంటుంది. బహిరంగంగా ఎప్పుడైతే మనం చెప్పిన పని చేసామో అప్పుడు నేను ఎవరికైనా కుదిరినప్పుడు చేస్తాను అని చెప్పిన వాళ్ళకి డెఫినెట్ గా మనకి చేస్తారు అవకాశం వస్తే అనేది నమ్మకం వాళ్ళకి కూడా కలుగుతుంది. ఆ నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈ రోజున ఏదైతే కర్రి శ్రీనివాస్ గారికి ఆ రోజు నేను అన్నానో ఆ మాట ప్రకారం ఇవాళ మరి ప్రకటన చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా అతను కూడా అందరినీ కూడా కలుపుకుని వెళ్ళి రాబోయే రోజుల్లో ఇంతకంటే మంచి పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈరోజు ఏలూరు నగర పాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా నేను నియమించబడానంటే కారణం గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు, గౌరవ మేయర్ గారు షేక్ నూర్జహాన్ పెదబాబు గారు. మరి ఈ రోజున నేను రాజకీయాల్లో గత 30 సంవత్సరాలుగా ఒక పార్టీలో కొనసాగుతూ వచ్చా. అప్పుడు ఆ పార్టీలో కొనసాగినప్పటికీ కూడా ఎటువంటి ఒక ఉన్నతమైన పదవులు కూడా చేపట్టలేకపోయాం. ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి డిప్యూటీ మేయర్ స్థాయిలో నేను ఉన్నానంటే దానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం మీద ప్రధానంగా మరి మన ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ గారు ఒక కార్యకర్తని ఏ విధంగా ప్రోత్సహించాలి, ఏ విధంగా అతను ఒక పెద్దవాడిని చేయాలి, ఏ విధంగా ఉన్నతమైన పదవుల్లో పెట్టాలి అన్న ఒక కార్యకర్తలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఇన్ని సంవత్సరాల తర్వాత తెలుసుకోగలిగానంటే కేవలం తెలుగుదేశం పార్టీలో గత కొంత 1-2 సంవత్సరాలుగానే నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉండడం వల్ల ఆ తెలుగుదేశం పార్టీ ఒక నియమ నిబంధనలతో కానీ ఒక క్రమశిక్షణతో గల పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఎక్కడా కూడాను కార్యకర్త ఒక ఉన్నతమైన వాడా, చదువున్న డబ్బున్నవాడా అని కాకంటాను పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తా కాదా, పార్టీకి ఎలా పనిచేశాడు అనేది కొలబద్దగా తీసుకునే ఒకే పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగుతున్నందుకు నేను ఈ రోజున చాలా గర్వపడుతున్నాను. నిన్నటి వరకు కూడా ఒక నూతులో కప్పలాగా ఒక పార్టీకి పరిమితం అయిపోయి ఈ రోజున బయటికి రావటం వల్ల తెలుగుదేశం పార్టీ ఒక ఉద్దేశం గాని, అలాగే బడేటి కుటుంబం ఒక ఇదిగా కొనసాగుతున్నానంటే ఈ రోజున ప్రధానంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది బడేటి కుటుంబానికి, బడేటి రాధాకృష్ణ గారికి అని చెప్పి నాకు ఈ పదవి ఇచ్చిన మరి పెద్దలందరికీ కూడా ఎప్పుడు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ కొనసాగుతాను. ఎన్నో మీ కళ నెరవేరింది, దాని గురించి ఏమంటారు? నేను దాదాపు 1999లో ఒక వ్యక్తికి ఇండిపెండెంట్ దగ్గర నుంచి కూడా పనిచేస్తూ మరి ఇన్ని సంవత్సరాలు కొనసాగుతూ కూడా నేను 2 టర్మ్స్ నేను కార్పొరేటర్ అయ్యాను. ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన పదవిని నేను పొందలేకపోయాను. నేను ఈ రోజున ఉన్నతమైన పదవి పొందానంటే కేవలం తెలుగుదేశం పార్టీ బడేటి రాధాకృష్ణ గారు అని చెప్పి ఖచ్చితంగా తెలియజేయండి.